శుభోదయం. ఇది నవంబర్ 8, 2025. సియరా విస్టా, అరిజోనా సమీపంలోని ఎడారి వెనుక నుండి సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్ గురించి అన్ని విమర్శలు మరియు తప్పుడు సమాచారం చెప్పబడినప్పటికీ ఒక్క మనిషి వర్తమానమును వినమని ప్రజలను పిలుస్తుండటానికి దేవుడు ఇప్పటికీ ఆయనకు కృపను, గ్రేస్, GRACEను ఇచ్చాడు. దేవుడు మోషేతో చేసినట్లుగా మన ప్రవక్తకు కూడా ఆయన శిరస్సు పైన అగ్నిస్తంభాన్ని ఉంచడం ద్వారా నిరూపించాడు. ఇప్పుడు ఇక్కడ ఇండియానాలోని జెఫర్సన్విల్ నుండి దేవుని సేవకుడు సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్ ఉన్నారు. పైన శరీరమును ధరించి ఉన్న ప్రియమైన దేవా, మనము ఇక ఎంత మాత్రము తెర వెనుక లేము. చిన్నవార్లారా, దేవుడు మనకు పూర్తి దృశ్యంలోనికి వచ్చాడు. భూమి ఆకాశముల యొక్క బలిష్ఠుడైన దేవుడు తనను తాను దేవుని నుండి వచ్చిన ఒక అగ్నిస్తంభముగా ఎల్లప్పుడూ ప్రజలకు ముసుగు ధరించుకొని మరియు యేసు అని పిలువబడిన భూ సంబంధమైన శరీరంలో నివసించి పెదప తిరిగి అగ్నిస్తంభంలోనికి వెళ్ళి మరియు దమస్కు మార్గంలో పౌలును కలుసుకున్నాడు. ఆయనే ఇప్పుడు పూర్తి దృశ్యంలోనికి మరలా వచ్చి మరియు మరలా ఆయన యొక్క వర్తమానికుడైన దూత అయిన విలియం మ్యారియన్ బ్రన్హామ్ యొక్క మానవ శరీరంలో నివసించాడు. తన వధువు తన యొద్దకు పిలుచుకుంటున్నాడు. ఆ గొప్ప తెలియబడని సహజాతీతమైన వాటిలోనికి వెళ్ళినట్లు ఆయన యొక్క నియమించబడిన రాయబారిగా స్వయంగా తనకే ప్రతినిధిగా ఉండటానికి దేవుడు తన దూతను భూమి మీద పెట్టాడు. సహజమైన మనసు గ్రహించలేని సంగతులను ఆయన వివేచించి బయటకు తెస్తాడు. దేవుని యొక్క మర్మమును బయటకు తెచ్చుటకు మరియు ఉన్న వాటిని, ఉండి ఉన్న వాటిని మరియు రాబో వాటిని ముందుగా చెప్పుటకు ఆయన పంపబడ్డాడు. వధువుకు ఆయనే దేవుని యొక్క స్వరమై ఉన్నాడు. అది ఏమిటి? దేవుడు శరీరముల వెనుక, మానవ శరీరము వెనుక ఉండుటే ఉన్నది. అది ఖచ్చితంగా నిజము. నిజమైన అసలైన విశ్వాసులమై ఉన్న మనల్ని ఈనాడు అనేక మంది విమర్శకులు అర్థం చేసుకోలేరు. వారికి మనము వెర్రివారిగా ఉన్నాము, మనము దైవత్వమును నమ్మేవారమని మరియు ప్రవక్తను ఆరాధిస్తున్నామని వారు అంటారు. కొన్ని రోజుల క్రితం దిగువన టూసాన్లో ఒక విమర్శకుడు నాతో ఇట్లన్నాడు. అతడు ఇట్లన్నాడు, నీకు తెలుసా, కొంతమంది ప్రజలు నిన్ను ఒక వెర్రివాడని అంటున్నారు మరియు ఇతరులు నిన్ను దేవునిగా చేస్తున్నారు. నేను ఇట్లన్నాను, మంచిది, అది సరిగ్గానే ఉంది. అతడు నన్ను విమర్శించడానికి ప్రయత్నిస్తున్నాడని నాకు తెలుసు. చూసారా, అతడు ఇట్లన్నాడు, ప్రజలు నీవు ఒక దేవుడు అని అనుకుంటున్నారు. యేసు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు అది ఉన్నట్లుగానే ఈనాడు ఆయన యొక్క ప్రవక్త విషయంలో అది సరిగ్గా అదే విధంగా ఉన్నది. ప్రజలు తెర వెనుక లేరు, వారు సత్యము పట్ల గుడ్డివారయ్యారు. మనకు ఈ దినమునకై దేవుడు ఏర్పాటు చేసిన మార్గము తప్ప మరేదీ వద్దు. అది స్వయంగా శరీరములో ముసుగు ధరించుకున్న ఆయనే అయి ఉన్నాడు. రికార్డు చేయబడి మరియు వధువు కొరకు భద్రపరచబడిన దేవుని యొక్క స్వరమై ఉన్నది. దేవుడు లోకములో ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన ఒక తెరు వెనుక, యేసు అను పిలువబడిన ఒక వ్యక్తి యొక్క చర్మము వెనుక దాగుకున్నాడు. ఆయన మోషే అను పిలువబడిన ఒక వ్యక్తి యొక్క చర్మం వెనుక ముసుగు ధరించి మరియు దాగుకున్నాడు. మరియు వారు దైవములై ఉన్నారు, దేవుళ్ళు కాదు, కానీ వారు దేవుడై ఉన్నారు. ఆ ఒక్క దేవుడు ప్రతిసారి అదే కార్యమును చేస్తూ ఈ వాక్యమును తీసుకొని వస్తూ కేవలం తన ముసుగును మార్చుకోవడమై ఉన్నారు. దేవుడు దానిని ఆ విధంగా చేశాడు. మనము కేవలం వాక్యమునకు, ఈ గడి యొక్క వర్తమానమునకు బిగించబడి ఉన్నాము. అది ఇప్పుడు మనల్ని మానవ శరీరం వెనుక ముసుగు ధరించిన వాక్యముగా చేసినది. పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె ఒకటై ఉన్నారు. దేవుడు ఒక్కడే ఉన్నాడు మరియు వాక్యము దేవుడై ఉన్నాడు. మనము వాక్యమునకు బిగించబడి ఉన్నాము. బాధాకరంగా ఈనాడు విశ్వాసుల మధ్యన విభజనకు కారణం ఏమిటంటే మనం దేవుని యొక్క నిర్ధారించబడిన ప్రవక్తకు చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నామని వారు భావిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా వారు ఆ నాయకత్వమును తమ సంఘ కాపరులకు అప్పజెప్పాలనుకుంటున్నారు. దేవుడు తన ప్రణాళికను మార్చుకొనడు. తన వధువును నడిపించడానికి ఆయన ఒక్క వ్యక్తిని పంపుతాడు. అగ్నిస్తంభం ద్వారా మనల్ని నడిపిస్తున్నది మనలో ఒక్కొక్కరిలో ఉన్న పరిశుద్ధాత్మే ఉన్నాడు. వాక్యము ఒక్కరి యొద్దకు వస్తుంది. ప్రతి కాలంలోనూ అంతే. చివరికి సంఘకాలంలో కూడా మొట్టమొదటి దాని నుండి చివరి దాని వరకు అంతే. ఇతరులు వారి స్థానంలో కలిగి ఉన్నారు. అది సరియే, గమనించండి. కానీ ఆ అగ్నిస్తంభం నుండి దూరంగా ఉండండి. చూసారా? కానీ ఈ రోజు మనం ఏమి వింటున్నామో అదే విషయంను వింటున్నాము.
దాతాను మరియు వారు బయట అక్కడ ఏమన్నారో మీకు గుర్తున్నదా? వారు ఇట్లన్నారు, ఇప్పుడు మోషే కేవలం ఒక్క నిమిషం ఇక్కడ ఆగము, నీవు నీ మీదనే ఎంతో బాధ్యతగా ఉన్నట్లుగా ప్రవహిస్తున్నావు. చూడు, ఇప్పుడు దేవుడు పిలిచిన ఇతర వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. మనము ఆ పరిచర్యకు వ్యతిరేకులము కాదు, దేవుడు వారిని పిలిచాడు. కానీ సహోదరులారా మరియు సహోదరులారా, మీ సంఘ కాపరి మీ సంఘములో టేపులను ప్లే చేయడం ద్వారా సాక్షాత్తు దేవుని యొక్క స్వరమును మీరు వినవలసిన అత్యంత ముఖ్యమైన స్వరముగా ఉంచని ఎడల అతడు మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసిన మార్గం వద్దకు నడిపించడం లేదు. అది సత్యము. వారు ప్రతి ఒక్కరు వారు కొనసాగినంత కాలం బాగానే వెంబడిస్తున్నారు. కానీ ఒకరు ముందుకు వచ్చి మరియు ఆ పని కొరకు ముందుగా నిర్ణయించబడి మరియు అభిషేకించబడిన మోషేకి ఆయన ఇచ్చినటువంటి దేవుని యొక్క స్థానమును తీసుకున్నట్టుకు ప్రయత్నించినప్పుడు మాత్రం అగ్ని వచ్చి మరియు భూమిని తెరచినది మరియు అది వారిని నేరుగా దానిలోనికి మృంగివేసినది. చూసారా? జాగ్రత్తగా ఉండండి. చూసారా? పలుకబడి మరియు టేపులలో ఉంచబడిన ఆ వాక్యమునకు మనమందరము బిగించబడవలసి ఉన్నాము. అది దేవుని యొక్క సంపూర్ణత అయి ఉన్నది. వధువు ఏకీభవించగల వాక్యం అది మాత్రమే అయి ఉన్నది. పరిచర్య ఎన్నడూ వధువును ఐక్యము చేయదు. కేవలం టేపులో ఉన్న దేవుని స్వరం మాత్రమే దానిని చేస్తుంది. మీరు లేకుండా నేనేమీ చేయలేను, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు, దేవుడు లేకుండా కూడా ఏమీ చేయలేము. కావున కలిపి అది ఒక మొత్తముగా చేస్తుంది, ఒక అనుసంధానము చేస్తుంది. దేవుడు నన్ను ఆ ఉద్దేశం కొరకు పంపించాడు. మీరు దాన్ని నమ్ముతారు మరియు అది జరుగుతుంది. అది సరిగ్గా అంతే. చూడండి, పరిపూర్ణముగా నిర్ధారించబడినది. కలిపి మాత్రమే అది ఒక మొత్తముగా చేస్తుంది, ఆ అనుసంధానము చేస్తుంది. దేవుడు విలియం మ్యారియన్ బ్రహ్నం గారిని ఆ ఉద్దేశము కొరకే పంపించాడు. పిదప మీరు దాన్ని నమ్మినప్పుడు మాత్రమే అది జరుగుతుంది, పరిపూర్ణముగా నిర్ధారించబడుతుంది. సహోదరులారా మరియు సహోదరులారా, దానిని చెప్తున్నది నేను కాదు, అది దేవుడే తన ప్రవక్త గుండా దానిని చెప్పడమై ఉన్నది. మీకు వేరే విధంగా చెప్పడానికి ఏ వ్యక్తికి అనుమతించకండి, లేదా మీకు దానిని భిన్నముగా వివరించుటకు అనుమతించకండి. టేపులలో ఉన్న దేవుని యొక్క స్వరము మాత్రమే వధువును ఐక్యపరిచి పరిపూర్ణము చేస్తుంది. వేరే ఏ విధంగానైనా మీరు వధువై ఉండరు. కావున పెద్దవారైన మనలో చాలా మంది అలాగే తలంచుతారని నేను అనుకుంటున్నాను. దేవుడు పైన చర్మమును కప్పుకొని ఉండుట అది లోకమునకు వినడానికి వెరితనముగా అనిపించవచ్చును, కానీ అది మనుషులందరినీ ఆయన యొద్దకు లాగుచున్నది. ఇప్పుడే ఆయన ఏమి చెప్పాడో మీరు విన్నారా? దేవుడు పైన చర్మమును కప్పుకొని ఉండటం మనుషులందరినీ ఆయన యొద్దకు లాగుచున్నది. లోకము వెర్రితనమునకు బిగించి ఉండగా మనము దేవుని యొక్క స్వరమునకు బిగించబడి మరియు వధువును పిలువబడుచున్నాము. అది మనల్ని ఈ గందరగోళము నుండి బయటకు లాగుచున్నది, దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళుచున్నది. మనము దేవుని వాక్యమునకు బిగించబడిన వెరివారమై ఉన్నాము. ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయం అప్పుడు వచ్చి మాతో పాటు దేవుని యొక్క స్వరమునకు బిగించబడండి. అది మనుషులందరినీ ఆయన వద్దకు లాగుచుండగా అట్లు చేయండి. సహోదరుడు జోసెఫ్ బ్రహ్నాం. వర్తమానము వింత వ్యక్తి 64-06-14 ఈ లేఖనములో 1 కొరింథీయులు 1-18 నుండి 25 వచనములు, 2 కొరింథీయులు 12 11 వచనము. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం.